జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ మరో కొత్త ఎత్తడుగు వేస్తోంది. ఏకంగా మహిళలనే టెర్రరిస్టులుగా మార్చే వ్యూహం పన్నింది. తాజాగా మహిళా వింగ్ జమాత్ ఉల్ మొమినాత్ అనే గ్రూప్ ను ప్రారంభించింది. ఇందులో 5,000 మందికి పైగా మహిళలను నియామకం చేసుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా మసూద్ అజారే వెల్లడించారు. వీరిని ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి, తీవ్రవాద చర్యలకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. కేవలం కొన్ని వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలు జమాత్ ఉల్ మొమినాత్ లో చేరడం దేవుడి దయ అంటూ మసూద్ అజార్ పోస్ట్ పెట్టారు. నియామకం అయిన వెంటనే వారి మనస్తత్వం మారి జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలని అనేక మంది సోదరిమణులు చెప్పారని పేర్కొన్నారు. ఈ నియామకాలు అక్టోబర్ 8వ తేదీన జైషా ప్రధాన కార్యాలయంలో మగ్జార్ ఉస్మాన్ ఓ అలీ వద్ద ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్ లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్కోట్, కరాచీ, ముజాఫరాబాద్, కోట్లి వంటి ప్రాంతాల నుంచి మహిళలను ఇందులో చేర్చుకున్నారు. మహిళలను ఆన్లైన్ ద్వారా రిక్రూట్ చేసుకుని శిక్షణ ఇస్తున్నారు. 500 రూపాయలు ఫీజు తీసుకుని 40 నిమిషాల పాటు క్లాసులు చెప్తున్నారు. ISIS, హమాస్, LTTE తరహాలో ఫిరాయిదాన్ దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్లను ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా తెలుస్తుంది. అయితే జమాత్ ఉల్ మొమినాత్ విభాగానికి మసూద్ అజారీ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో సాదియా భర్త యూసెఫ్ అజార్ మృతి చెందాడు. ఈ వింగ్ లో కీలకమైన మరో మహిళ కూడా ఉంది. పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫీరా. ఎన్కౌంటర్ లో ఫరూక్ మరణించిన తర్వాత ఆమె ఈ విభాగంలో చేరిపోయింది. ఈ మహిళా వింగ్ లో చేరిన సభ్యులకు పురుషుల తరహాలోనే దౌరా ఏ తస్కియా అనే ఇండక్షన్ కోర్సులో శిక్షణ ఇప్పిస్తారు. ఈ శిక్షణ మర్కజ్ ఉస్మాన్ ఓ అలీ వద్ద జరుగుతోంది. ఈ బ్రిగేడ్ లో చేరే మహిళలు తమ భర్తలు లేదా అత్యంత దగ్గరి కుటుంబ సభ్యులు తప్ప ఇతర సంబంధం లేని పురుషులతో ఫోన్ లేదా మెసెంజర్ ద్వారా మాట్లాడకూడదు అనే కఠిన నియమాన్ని అజార్ విధించాడు. గత నెలలో ఢిల్లీ కారు పేలుడు ఘటనలో 13 మంది